వీడు అదే రాసుకొచ్చిండు వీడు దిశ పేపర్. మా జోలికి వస్తే ఈపి చింతపండే మరి కార్యకర్తలను రెచ్చగొడితే ఊరుకోం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సౌమ్యుడు, ఆయన వెనుక నేనున్న జాగ్రత్త. సెమీఫైనల్స్ ముగిసింది, ఫైనల్ మిగిలింది. 2029లో కేంద్రంలో పవర్లోకి రావాలి. రాహుల్ను ప్రధాని చేసినప్పుడే సంపూర్ణ విజయం. త్వరలో మరో 35,000 ఉద్యోగాలు భర్తీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఎక్కడ దాక్కున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది చదవడం కంటే ఒకటి మనం మన ప్రజలను ఇప్పటి నుండి అప్రమత్తం చేయాలి. వచ్చే 29లో మన అదృష్టం బాగుండి 25, 26 వరకు ఈ కాంగ్రెస్ సర్కారు మధ్యలోనే కూలిపోతే మనంత అదృష్టవంతులు లేరు. ఓవేళ కూలిపోకుండా 29 వరకు ఉంటే ఈయన అంటాడు కదా వీళ్ళ రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని. ఇటు రాహుల్ గాంధీ పార్టీని చంపేయాలి కాంగ్రెస్ని, అటు బీజేపీ పార్టీని చంపేయాలి. చంపేసి ఏం చేయాలంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక కొత్త కూటమిని ఏర్పరచాలి భారతదేశంలో. ఇప్పుడు ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే బీజేపీ మీద ఎవరైతే బీజేపీ మీద ఫైట్ చేసిందో వాళ్ళందరినీ జైలు వేసిండు. కేసీఆర్ని జైలు వేయలేక కవితని జైలు వేసిండు, కేజ్రీవాల్ని జైలు వేసిండు. పాపం జగన్ మంచిగానే ఉన్నా, జగన్ సైక్యతగానే ఉన్నా ట్యాంపరింగ్ చేసి జగన్ ఓడించి మళ్ళా చంద్రబాబుని గెలిపించిండు ట్యాంపరింగ్ చేయించి. అటు మమతా బెనర్జీని ఇబ్బంది పెడతాను, ఇటు అఖిలేష్ యాదవ్ని ఇబ్బంది పెడతాను. ఇట్లా ఈయనెందుకు పోయిండో అర్థమవుతలేదు నవీన్ పట్నాయక్. ఆయన కూడా అసలు మోడీ మీద బాగానే వ్యతిరేకంగా ఉండే, మరి ఎట్లా లొంగిపోయిండో అర్థమవుతలేదు. ఇట్లా కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ వీళ్ళంతా ఏంటంటే దేశంలో ఒక కొత్త కూటమి రావాలి, కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు, ఒక కొత్త కూటమి రావాలి, దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని పోరాటం చేసిన వాళ్ళు. అందుకే కేసీఆర్ ఏమన్నాడు, థర్డ్ ఫ్రంట్ అన్నాడు. కేజ్రీవాల్ ఏం చేసిండు, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని అటు పంజాబ్లో అధికారంలోకి తెచ్చిండు, ఇక్కడ ఢిల్లీలో అధికారంలోకి ఉన్నది. ఇక మెల్లగా దేశం అంతా ఈ ఆప్ పార్టీని విస్తరిద్దామని చూసిండు. అమ్మా ఇది ఎట్లెట్లా విస్తరించుకుంటూ పోతుంది, ఈ పార్టీ విస్తరించుకుంటూ పోతే విద్యావంతులు ఎక్కువ అయితే ఇటు కాంగ్రెస్ ఉండదు, ఇటు బీజేపీ ఉండదని నేను తీసుకుపోయి జైలు వేసి ఆయనకు మొత్తం ఈ లిక్కర్ కేసును మొత్తం ఒక మలినం పెట్టి కేజ్రీవాల్ పెద్ద అవినీతి పరుడని ఆయన నమ్మబలికింది. ఇక సేమ్ కేసీఆర్ మీద అట్లనే దుమ్మెత్తిపోసింది. ఇప్పటి వరకు 10 నెలలు అయింది. కేసీఆర్కి సంబంధించి కానీ, కేటీఆర్కి సంబంధించి కానీ, హరీష్ రావుకి సంబంధించి కానీ ఒక్క కేసులో కూడా వాళ్ళు నిందితులని తేల్చలేకపోయాను. ఇక ఇప్పుడు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైల్లో పడ్డారు కదా, ఇక ఆ అదును చూసి కవితను కూడా తీసుకుపోయి జైలు వేసింది. ఎందుకంటే లిక్కర్ పాలసీలో ఆమెకు సంబంధించిన వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టిందని ఆ సాకుతోటి ఆమెను మూసిపడేసాను. ఇట్లా కాబట్టి 29లో అని చెప్తాను కదా రేవంత్ రెడ్డి గారు, 29లో కాంగ్రెస్ రావద్దు, పైన ఇక్కడ రావద్దు, బీజేపీ రావద్దు, పైన ఇక్కడ రావద్దు. ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలి. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక థర్డ్ ఫ్రంట్ని ఏర్పరిచి అక్కడ దేశాన్ని వెళ్ళాలి. గప్పుడు అయితేనే బాగుంటుంది.